తల్లి పుట్టినరోజు సందర్భంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆదిక్షను బట్టి వందనాలు. మనం ఒక చిన్న వాక్యం జరుపుకొని ఒక బైబిల్ పఠనాన్ని లేకపోతే ఈ యొక్క కూడికను ఉంచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు మనము మార్చి కాకుండా అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నిస్తాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు అందరము కలిసి చదువుతున్నాం, మార్చి కాకుండా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ పంటలను నీ గంగయు తీసుకుని దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ద్వితీయోపదేశ కాండం నుంచి చింతలికి సంవత్సరపు దేవుడిచ్చిన వాగ్దానము 28వ అధ్యాయము 10వ వచనం. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడరు. అయితే ఈ సంవత్సరం అంటే దేవుడు చింతలకిచ్చిన వాగ్దానంలో చింతల్ని లేకుంటే మనము నీవు లేకుండా మనం ఏం చేస్తూ రావాలో దేవుడు మనకి ఏం చెప్తూ వచ్చినాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడనే యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అయితే దేవుడిని మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడు? దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుని మన మాట ఎప్పుడు వినాలా, లేకపోతే దేవుని త్రోవలు మనం ఎప్పుడు నడవాలా అనేది, నడిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తూ వస్తాడు అనేది ఈ యొక్క అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చూస్తూ వస్తాం. అయితే దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుడు మనకి ఏమేమి ఆశీర్వాదాలు ఇస్తాడో కూడా ఈ యొక్క అధ్యాయంలోనే ఉన్నది. ఏముంది? నీ పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందల, నీ దుక్కి ఎదుట, నీ గొర్రెల మేకల మందలు దీవించబడవు. అయితే ఈ దీవెనలు మనకు కావాలి, లేకపోతే ఈ దీవెనలు చింతల్లి జీవితంలో తన ఎడల దేవుడు తనను ఆశీర్వదించాలా, లేకపోతే తన జీవితంలో నెరవేర్చాలంటే తను ఏం చేస్తూ రావాలా? దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ రావాలా. ఈ 14వ వచనం వరకు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని మాట శ్రద్ధగా వినిన ఎడల, లేదా దేవుని మార్గంలో లేకుంటే దేవుని త్రోవలో నడుస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకవేళ దేవుని మాట మనం లేకుంటే దేవుడు చెప్పిన, లేకుంటే దేవుడు ఆజ్ఞాపించిన మాటలు వినకుంటే కూడా ఇదే అధ్యాయంలో మనకు శాపాలు కూడా వస్తున్నాయి. అంటే దేవుని మాటే వింటే ఒకలాగా, దేవుని మాట వినకుంటే కూడా ఒకలాగా. సో అట్లా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, నీవు నేను దేవుడు మనకు ఎన్నోసార్లు చెప్తుంటాడు, ఎన్నో విధాలుగా చెప్తుంటాడు. నీవు నేను లేకుంటే మన జీవితాలలో దేవుని మాట వినకుండా
చేయకుండా దేవుని యొక్క మార్గాలలో నడవకుండా ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాలు మనకు వర్తించవు. ఈ యొక్క ఆశీర్వాదాలు మనకు ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఎప్పుడు ఇస్తా అంటున్నాడు? రోజు పొద్దున లేచి మనం చేసే కార్యక్రమాల్లాగా, లేకపోతే దేవుడు మనకు చేసే ప్రతి ఒక్క దానిలాగా మనం చేస్తే అది కాదు. పొద్దున ప్రార్థన చేసుకొని సాయంత్రం మనం లేకపోతే మనం చేసే డ్యూటీలలో మనం చేస్తుంటే అది నడవదు. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మాటలను ఏం చేస్తూ రావాలా? ఆయన ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తూ వచ్చారు. దేవుడు మనకి ఏ ఆజ్ఞలను అనుసరించాలని చెప్తూ వచ్చినాడో, దేవుని మాటలు మనం ఎలా వినాలని చెప్తూ వచ్చినాడో, ఈ యొక్క మాటలను దేవుడు చెప్పిన ఆజ్ఞలను అన్నిటి మనం వింటూ వస్తే దేవుడు మనల్ని ఎలా చేస్తూ వస్తాడంట? 14వ వచనం లాస్ట్ లో, నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడనేమో ఆజ్ఞలు విని వీటిని అనుసరించి గైకొనే యెహోవా నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. మరి దేవుడు నిన్ను తలగా ఉంచాలా? నేను తోకగా ఉండకూడదు, లేకుంటే నేను దరిద్రంగా లేకుంటే నీచంగా లేకుంటే నా జీవితంలో కింద పడిపోకూడదు. దేవుణ్ణి ఎట్లా ఆశ్రయించాలా? దేవుణ్ణి ఎట్లా నేను ఒక స్థానంలో ఉండాలా? దేవుడు నా స్థానాన్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో అని నువ్వు భయపడినప్పుడు, లేకపోతే నువ్వు ఆలోచించినప్పుడు నా జీవితంలో ఏం చేస్తూ వస్తాడు? దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు ఏ పని చేస్తూ వచ్చినా, ఏ ఉద్యోగం చేస్తూ వచ్చినా, ఏం చేస్తూ వచ్చినా దేవుడు నీ యొక్క పనిని ఆశీర్వదిస్తూ వస్తాడు, నీ యొక్క పొలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క గర్భ ఫలాన్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. మీరు ప్రతి ఒక్క జీవితంలో చేసే పనులన్నింటినీ ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే ఒకటి, దేవుని ఆజ్ఞను వినాలా, గైకొంటూ రావాలా, దేవుని మాటలు వింటూ రావాలా. ఈ యొక్క మాటలను దేవుని ఆజ్ఞలు గైకొని వస్తే దేవుడు మనల్ని, లేకపోతే నిన్ను నన్ను మనల్ని, లేకుంటే ఈరోజు దేవుడు తనకు చింతలకి ఇచ్చిన వాగ్దానం ద్వారా దేవుడు తనని ఏం చేస్తూ వస్తాడట? తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. సో ఈ యొక్క సాయంకాలం నాకు అంటే ఈ యొక్క బైబిల్ పట్టణంలో ఈరోజు మీతోటి పంచుకోవడానికి, లేకపోతే చింతల యొక్క వాగ్దానాన్ని మీకు చెప్పుటకు నాకు దొరికిన సమయం బట్టి వందనాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ చింతల గురించి ప్రార్థన చేస్తురండి. తనకు ఎన్నో మంచి ఉద్యోగం రావాలా, లేకపోతే తన తండ్రిని కోల్పోయి కుటుంబం దగ్గర లేకుండా తాను కూడా ఎంతో బాధపడుతూ వస్తుండొచ్చు. అందుకే దేవుడు ఇస్తూ వచ్చినాడు ఏమని? తన మాట వినిన ఎడలా, లేకపోతే తన ఆజ్ఞను గైకొనిన తనని ఎట్లా ఆశీర్వదిస్తూ వస్తాడు, లేదా తనని ఎలా తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. ఏదో మనం కుటుంబంతో, భార్య పిల్లలతో, లేకపోతే అమ్మ నాన్నతోటి, లేకపోతే అన్నా చెల్లెతోటి తను లేకుండా ఉంది. తను ఎంతో కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ వస్తుంది. కాబట్టి మీ యొక్క ప్రార్థనల ద్వారా, మీ యొక్క మురల ద్వారా ఆ పిల్లలకు, లేకపోతే చింతలికి ఆ బిడ్డకు తనకు నెమ్మది, శాంతి, లేకపోతే తను చేసుకున్న ఉద్యోగాలన్నింటిలో దేవుడు తనకు కృప చూపించేలాగా మీరందరూ ప్రార్థన చేయాలని నా యొక్క కోరిక. ఈ యొక్క ప్రార్థన అనంతరం ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ చేసిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళాలని మా యొక్క కోరిక, మా యొక్క ఆశ. అందరూ ప్రార్థన చేయండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్.